ఏపీ ప్రభుత్వం ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టిందా? ప్రజల నుంచి పెద్ద ఎత్తున పన్నులు వసూలు చేయాలని భావిస్తోందా? ముఖ్యంగా రహదారుల నిర్మాణానికి టోలు వసూలు చేయనుందా? ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్లను బాగు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుందా? సోషల్ మీడియాలో గత 2 రోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారులపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం వద్ద ఆశించిన స్థాయిలో నిధులు లేకపోవడంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో రహదారులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా వార్తలొస్తోంది. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనాలు, ఆటోలకి కూడా టోల్ ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తోంది. ఆ పార్టీ శ్రేణులు కూడా ట్రోల్ చేస్తున్నాయి. దీంతో సామాన్యులు సైతం ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అలర్ట్ అయింది. ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ఇది తప్పుడు వార్తగా నిర్ధారించింది. ఫేక్ జగన్ నీ పేటీఎం బ్యాచ్ నిన్ను బాగా ఫాలో అవుతుందంటూ అధికార టీడీపీ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదు, అబద్ధపు ప్రచారాల్ని ఖండిస్తోందని చెప్పుకొచ్చింది. ఆటోలు, ద్విచక్ర వాహనాలకు రాష్ట్రంలో ఎలాంటి టోల్ ఫీజు వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. ఇటువంటి ప్రచారాలు నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రహదారులు గోతులమయంగా మారడం, మరమ్మతులు చేయకపోవడం వంటి కారణాలతో ప్రభుత్వంపై అసంతృప్తి రేగింది. సంక్షేమానికి పెద్ద ఎత్తున ఖర్చు చేసి ప్రజలకి మౌలిక వసతులు కల్పించడంలో వెనుకబాటుపై అంతటా ఆగ్రహం వ్యక్తమైంది. ఈ తరుణంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రహదారుల నిర్మాణంపై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో రహదారుల నిర్మాణానికి కసరత్తు ప్రారంభమైంది. అందుకే ట్రాక్టర్స్, ద్విచక్ర వాహనాలను, ఆటోలను మినహాయించి మిగిలిన వాహనాలకి టోల్ వసూలు చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే కేవలం టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి మాత్రమే ఈ ప్రకటన వచ్చింది. టోలు వసూలు అనే ఆలోచన లేదని సంబంధిత ఫ్యాక్ట్ చెక్ టీం మాత్రమే ప్రకటించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రకటన మాత్రం రాలేదు. ఈ విషయంలో స్పష్టత రాకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.